Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ క్వశ్చన్లో 6th బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, బట్ మనం సాల్వ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్లో. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఇవి p/q ఫామ్లో ఉన్నాయి. వీటిని చూసి మనం ఏం కంగారు పడకపోతే నార్మల్గా వీటిని కన్వర్ట్ చేసేసుకుందాం. 2 and 3 వీటికి ఎల్సిఎం ఏంటి 6 కదా, కాబట్టి 6 ఎల్సిఎంగా తీసుకుని చేస్తే ఈ 3 మల్టిప్లై చేస్తుంది, అంటే ఈ 3x మల్టిప్లై చేస్తుంది, ఈ 2 వెళ్ళి 5 మల్టిప్లై చేస్తుంది. తర్వాత మర్చిపోకుండా ఈ 2ని 3 కూడా మల్టిప్లై చేయాలి, అదే కదా ఎల్సిఎం ప్రాసెస్. సో 3 into 3x is 9x minus 2 into 5y is 10y by 2 3s are 6 is equal to -2. ఇప్పుడు ఈ 6 క్రాస్ మల్టిప్లికేషన్ 2 -2 మల్టిప్లై చేస్తే 6 into -2 -12 అయింది. సో ఇది ఫర్దర్ స్టెప్ రాద్దాం. 9x యాజ్ ఇట్ ఈజ్ రాసి -10y is equal to 6 into -2 -12. ఇక్కడ నేను వైని సబ్జెక్ట్గా రాద్దామంటే వైకి నెగిటివ్ ఉంది, అయినా పర్లేదు దీనిని పంపించేద్దాం, వై పాజిటివ్ చేద్దాం ఫస్ట్. అప్పుడు ఇదేమవుతుంది 9x ఈజ్ ఈక్వల్ టు -12 + 10y. ఇది పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంకా మనం వైని డిస్టర్బ్ చేయకుండా 12 పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది 10y ఈజ్ ఈక్వల్ టు 9x + 12. 9x + 12. ఇప్పుడు నా y మాత్రమే కావాలంటే 10 కూడా అటు పంపించేద్దాం, బై 10 అవుతుంది. సో y వాల్యూ మనం సబ్జెక్ట్గా రాసి రెడీగా ఉంచుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. రైట్, సేమ్ నార్మల్ సింప్లిఫికేషన్ చేసాం, కష్టమేం లేదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ లాజిక్ దీనికి కూడా అంతే. 3 and 2 డిఫరెంట్ నెంబర్స్ అయినప్పుడు వాటి ఎల్సిఎం తీసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని, ఈ డినామినేటర్తో ఈ న్యూమరేటర్ని మల్టిప్లై చేసేయటం, మర్చిపోకుండా 2 డినామినేటర్ మల్టిప్లై చేసేయటమే. అంటే ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. 2 into x 2x ప్లస్ 3 into y 3y డివైడెడ్ బై 3 into 2 6 ఈజ్ ఈక్వల్ టు 13/6. ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్స్ సేమ్ అయితే న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్స్ సేమ్ అయితే డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, కాబట్టి 6 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకా మనం మిగిలింది ఏంటి ఇక్కడ 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ పేరులోనే సబ్స్టిట్యూషన్ ఉంది, y వాల్యూస్ కింద సబ్స్టిట్యూట్ చేయటమే. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 we get that. రైట్, మనం ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయబోతున్నామో ఫస్ట్ చూద్దాం. 2x + 3 into y బదులు ఇంత స్పేస్ ఉంచుదాం, y బదులు 3y ఈజ్ ఈక్వల్ టు 13. మరి y బదులు ఏంటి రాలి 9x + 12/10. ఇది కదా మనం మైండ్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 10 ఎల్సిఎం అవుతుంది కదా, 10 ఏమో 2x మల్టిప్లై చేస్తుంది, ఈ 3 వెళ్ళి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. అంటే ఇప్పుడు 10 2s 20x ప్లస్ 3 విల్ మల్టిప్లై 9 కాబట్టి 3 9s 27x ప్లస్ 3 12s 36 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 13. రైట్, ఇప్పుడు 20x + 27x వచ్చి 47x, సారీ 47x. 20 + 27 47, సో 47x ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 10 వెళ్ళి 13 మల్టిప్లై చేస్తుంది. 10 into 13 is 130. ఓకే, ఈ 36 అటు పంపిద్దాం ఫస్ట్. 47x ఈజ్ ఈక్వల్ టు 130 - 36. ఇది ఎంత వస్తుంది 94 వస్తుంది. సో 47x ఈజ్ ఈక్వల్ టు 94. రైట్, ఓకే. సో హియర్ x ఈక్వల్ టు 94/47. ఇది 47 1 * 47 2 * 2/1 అంటే 2. సో x ఈక్వల్ టు 2 వచ్చింది. ఇక్కడ మనకి x ఈక్వల్ టు 2 వచ్చింది. ఇది ఇలా ఉంచుదాం, x వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు x ని తీసుకెళ్ళి x సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. x ఈక్వల్ టు 2 ఇక్కడ రాద్దాం.
ఇక్కడ x ఈక్వల్ టు 2 రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను వైన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. We get that. ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? y is equal to 9 times x plus 12 by 10 కదా. ఇది x తెలియనంతసేపు x, ఇప్పుడు x అంతా తెలిసింది కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. 9 2s are 18, 18 plus 12 30. సో 30 by 10, 0 0 cancel, 3 by 1 is 3. Therefore y ఈక్వల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఫైనల్ గా మనకి ఆన్ సాల్వింగ్ బోత్ ది ఈక్వేషన్స్ we get therefore x equal to 2 and y equal to 3. ఇది కావాలంటే మనం వెరిఫై చేసుకోవడం, చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేసుకోవడం వల్ల అది మనకి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తెలిసిపోతుంది. ఒకవేళ మిస్టేక్ ఉంటే మళ్ళీ మనం ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వెరిఫై చేసేద్దామా? ఇక్కడ మనం x బదులు 2 పెడదాం, 2 క్యాన్సిల్, 3 మిగిలింది. ఇక్కడ y బదులు 3 పెడితే 3 క్యాన్సిల్, 5 మిగిలింది. సో ఇక్కడ మనకి 3 - 5 - 2 సరిపోయింది. లేదు ఇందులో మనం చేయలేకపోతే ఇందులో ఏ స్టెప్లో సరే మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చేయగలిగితే సెకండ్ ఈక్వేషన్ ఓకే, ఇక్కడ చేయలేకపోతే మనం నిజం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసి చూద్దాం. 2/3 ప్లస్ ఇది y అంటే 3 కదా, 3/2. ఇది మనకి సింప్లిఫికేషన్ కష్టంగా ఉందనిపిస్తే ఇక్కడికి వచ్చాడు, పర్లేదు. ఓకే, ఇది 2 2s are 4 ప్లస్ 3 3s are 9, 4 + 9 is 13. ఏదైనా కూడా కరెక్టే. సో ఇది కూడా చేయొచ్చు. మనకి ఎల్సిఎం తీసుకుని ఇది 2 కదా, 2 2s are 4 ప్లస్ 3 3s are 9 by 3 2s are 6. అంటే 9 + 4 + 9 is 13, 13/6. ఇలా కూడా వెరిఫికేషన్ కరెక్టే. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 6th బిట్, దాంతోపాటు ఫస్ట్ ప్రాబ్లం ఉన్న అన్ని బిట్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.